ఆదికాండము 25వ అధ్యాయము. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, మేదాను, మిద్యాను, ఇష్బాకు, షువాహు అను వారిని కనెను. యోక్షాను షేబాను, దేదానును కనెను. అషీరీల, లెతూషీల, లెయూమియులు అనువారు ఆ దేదాను సంతతివారు. ఎయీఫా, ఏఫేరు, హానోకు, అబీదా, ఎల్దాయా అనువారు ఆ మిద్యాను సంతతివారు. వీరందరూ కెతూరా సంతతివారు. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకిచ్చెను. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారునికి ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపించి వేశెను. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. హిత్తీయుడైన సోహారు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మగ్బేలా గుహలో అతని కుమారులకు ఇస్సాకును ఇష్మాయేలును అతన్ని పాతిపెట్టిరి. అది మమ్రే ఎదుట ఉన్నది. అబ్రహాము హేతు కుమారుల యొద్ద కొనిన పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన శారాయును పాతిపెట్టబడిరి. అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారులకు ఇస్సాకును ఆశీర్వదించెను. అప్పుడు ఇస్సాకు బేర్లహరోయి దగ్గర కాపురముండెను. ఐగుప్తురాలును శారా దాసీనైన హాగరు అబ్రహామునకు కనిన అబ్రహాము కుమారుడు ఇష్మాయేలు వంశావళి ఇదే. ఇష్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన నెబాయోతు, కేదారు, అబ్బయేలు, మిషాము, మిస్మదూమ, మత్స్య, హాదరు, తేమ, ఏతూరు, నాఫీషు, కెదామా ఇవి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేరుల చొప్పున ఇష్మాయేలు కుమారుల యొక్క పేర్లు వారి వారి గ్రామములోను వారి వారి కోటల్లోను ఇష్మాయేలు కుమారులు వీరే. వారి పేర్లు ఇవే. వారి వారి జనముల ప్రకారము వారు 12 రాజులు. ఇష్మాయేలు బ్రతికిన సంవత్సరములో 137. అప్పుడతడు ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. వారు అష్షూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించువారు. అతడు తన సహోదరులందరి ఎదుట నివాసం ఏర్పరచుకొనెను. అబ్రహాము కుమారుడు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెను సిరియావాడైన లాబాను సహోదరి అయిన రెబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. ఇస్సాకు భార్య గొడ్రాలేని గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఆమె గర్భంలో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడిరు గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుడా ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగా వెళ్ళాను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చెను. అతని ఒళ్లంతయు రోమం వస్త్రముల వలె ఉండెను గనుక అతనికి ఏశావు అని పేరు పెట్టెను. అతడు తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడివెను పట్టుకుని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్లు వాడు. ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటెందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారంలో నివసించుచుండెను. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసను తినుచుండెను గనుక అతని ప్రేమించెను. రెబ్కా యాకోబును ప్రేమించెను. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసినవాడై పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావబోచున్నాను గదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్.